నరసింహ శతకము. అవనిలో గల యాత్రలన్నీ చేయగవచ్చు, ముఖ్యమౌ నదులందు మునగవచ్చు. ముక్కు పట్టుక సైన్యమొనసి వార్చగవచ్చు, తిన్నగా జపమాల త్రిప్పవచ్చు. వేదాల కర్ధంబు విరిచి చెప్పగవచ్చు, శ్రేష్ఠ యాగములెల్ల చేయవచ్చు. ధనము లక్షల కోట్లు దానమీయగవచ్చు, నైష్టికాచారముల్ నడుపవచ్చు. చిత్తమన్య స్థలంబును చేరకుండా నీ పదాంభోజముల నిలుపగలమే. భూషణ వికాస శ్రీధర్మపుర నివాస, దుష్ట సంహార నరసింహ దురిత దూరా. శోభామయమకు ధర్మపురమున వసించో నరసింహస్వామి, నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు, పాపములను పోగొట్టేవాడవు, దుష్టులను శిక్షించువాడవు. తండ్రి, భూలోకములో తీర్థయాత్రలన్నీ చేయవచ్చు, పుణ్య నదులలో స్నానమాచరించవచ్చు, ముక్కు మూసుకొని ప్రాణాయామం చేయవచ్చు, సంధ్య వార్చవచ్చు, జపం చేయవచ్చు, వేదాలను విడమరిచి వివరించవచ్చు, శ్రేష్టములైన యజ్ఞయాగాదులు ఆచరించవచ్చు, కోట్లు లక్షలు దానం చేయవచ్చు, నిష్టలు సదాచారాలు పాటించవచ్చు. కానీ మనస్సును అన్య ప్రదేశములలో సంచరించకుండా కేవలం నీ పాద పద్మములయందే ఉంచగలమా? సదాచారము సర్వదా వాంఛనీయము. సద్భక్తి వెనుక నిలిచియున్నప్పుడే సదాచారము పూర్ణత్వం వైపు కలుస్తుంది, పూర్ణత్వం వైపు కదులుతుంది. సద్భక్తినివ్వని సదాచారము అభ్యాసమే గాని అనుభూతి కాలేదు. ఆచారాలలో అందరూ అనురక్తిని చూపుతారు, భక్తి విషయంలోనే ఆసక్తిని చూపరు. భక్తి లేకుండా బాహ్యకర్మలెన్ని ఆచరించినా వ్యర్థమే. భక్తి లేని పూజ పత్రిచేటు అని కదా సామెత అని ఈ పద్య భావం. ధన్యవాదము.